హాయ్ గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్. ఈ పేరు వినగానే మాన్స్టర్వర్స్ ఫ్యాన్స్కి పూనకాలు అయితే వస్తాయి, ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్కి. ఒకసారి వెళ్ళి మన ఛానల్ చెక్ చేయండి, చాలా మాన్స్టర్వర్స్ వీడియోస్ అయితే ఉన్నాయి. నేను మాన్స్టర్వర్స్ గురించి వీడియోస్ చేసి అయితే చాలా రోజులు అయితే అవుతుంది. ఈ మాన్స్టర్వర్స్లో వచ్చిన గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్ మంచి హిట్ అయితే కొట్టింది. ఆ తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్కి రాబోతున్న సీక్వెల్ కోసం పిచ్చగా అయితే వెయిట్ చేస్తున్నారు, ఈవెన్ నేను కూడా. అయితే మాన్స్టర్వర్స్ ఫ్యాన్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్, గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ సీక్వెల్కి సంబంధించిన ఒక చిన్న టీజర్ ఇంకా టైటిల్ అయితే రివీల్ అయ్యింది. ఈ సీక్వెల్కి గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ సూపర్ నోవా అని టైటిల్ ఇచ్చారు. నేను ఈ మినీ టీజర్ అయితే చూడడం జరిగింది. ఇందులో ఉన్న మెయిన్ డీటెయిల్స్ ఇంకా ఆ టైటిల్ అర్థమేంటో కూడా మీకు చెప్తాను. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ సూపర్ నోవా టైటిల్ అయితే చాలా డిఫరెంట్గా ఇంకా యూనిక్గా ఉంది కదా. మాన్స్టర్వర్స్లో ఉన్న టైటిల్స్ అన్నీ కూడా చాలా యూనిక్గా అయితే ఉంటాయి. ఈ టీజర్ ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ సూపర్ నోవా మూవీ ప్రొడక్షన్లో అయితే ఉంది. మాన్స్టర్వర్స్లో రాబోతున్న 6వ ఫిలిం ఈ సూపర్ నోవా. అలాగే మాన్స్టర్వర్స్లో వచ్చిన గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ అండ్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్ని యాడమ్ వింగార్డ్ అయితే డైరెక్ట్ చేశాడు. కానీ ఈ సూపర్ నోవా ఫిలింని గ్రాండ్ స్పౌటర్ అనే కొత్త డైరెక్టర్ అయితే డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ మూవీ రావడానికి ఇంకా చాలా టైం అయితే ఉంది. 2027 మార్చ్ 26న అయితే ఈ మూవీ థియేటర్స్లోకి వస్తుంది. 2 years అంటే అసలు ఓపిక లేదబ్బా, త్వరగా రిలీజ్ చేస్తే మీ సొమ్ము ఏమైనా పోతుందా అని ఫ్యాన్స్ ఒపీనియన్, అంటే నా ఒపీనియన్ కూడా. ఇంక ఈ టీజర్ స్టార్ట్ అవ్వడమే అరిజోనాలోని సెడనాల్లో ఉన్న మోనార్క్ కాల్ సెంటర్లో అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ కంప్యూటర్ స్క్రీన్పై సెడనా నుండి ఒక కాల్ అయితే వస్తుంది. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీలో కింగ్ గిడోరా గాడ్జిల్లాని ఓడించి తన ఆల్ఫా కాల్తో టైటన్స్ అన్నింటిని అయితే పిలుస్తుంది. ఇంకా అప్పుడు మనము సెడనాలో స్పైడర్ లాంటి టైటన్ అయిన సెలన్ అయితే చూడవచ్చు. ఇక్కడ మనము శిలా గురించి అయితే మాట్లాడుకోవాలి. శిలాని మనము చివరిగా ది న్యూ ఎంపైర్లో అయితే చూస్తాం. గాడ్జిల్లా శిలాని అయితే చంపేస్తుంది. అయితే వీళ్ళు శిలా ప్లేస్ని ఎందుకు చూపించారో నాకైతే అర్థం కావడం లేదు. ఒకవేళ ఆ ప్లేస్లోకి వేరే టైటన్ ఏమైనా వచ్చి ఉండొచ్చు. అంతేకాకుండా స్క్రీన్ మీద అలర్ట్ అని కూడా చూస్తాం. మనము ఇలా చాలా మూవీస్లో అయితే చూసాము, ఏదైనా టైటన్ వచ్చినప్పుడు ఇలానే చూపిస్తారు. అయితే ఈసారి కూడా ఏదో పెద్ద టైటన్ అయితే రాబోతుందని పక్కాగా తెలుస్తుంది. తర్వాత ఈ టీజర్ గాడ్జిల్లా యొక్క ఐకానిక్ రోర్తో అయితే ఎండ్ అవుతుంది. ఇక్కడ చాలామందికి అర్థం కాని విషయం ఏమిటంటే ఎందుకని కాంగ్ యొక్క రోర్ లేదని. నాకు తెలిసినంతలో నేను అనుకుంటున్న విషయం ఏమిటంటే మాన్స్టర్వర్స్ మేకర్స్ ఈసారి గాడ్జిల్లాని బాగా హైలైట్ అయితే చేయబోతున్నారని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ద న్యూ ఎంపైర్లో కాంగ్ని వీళ్ళు బాగా హైలైట్ చేశారు మరియు గాడ్జిల్లాని ఒక సపోర్టివ్ రోల్ అయితే చూపించారు. ఈసారి ఏమవుతుందంటే గాడ్జిల్లాకి కాంగ్ అయితే సపోర్టివ్ రోల్ అయితే చూస్తాం. ఐ థింక్ నేను అనుకుంటున్న విషయం, కాంగ్ తన రాజ్యం కోసం తన లాంటి ఒక ఏప్తో అయితే ఫైట్ చేసింది, అప్పుడు గాడ్జిల్లా హెల్ప్ చేస్తుంది. అయితే ఈసారి గాడ్జిల్లా తన లాంటి ఒక టైటన్తో తలపడబోతుంది కాబట్టి కాంగ్ గాడ్జిల్లాకి అయితే హెల్ప్ చేస్తుంది. ఇంతకు మించి టీజర్లో డీటెయిల్స్ ఏమీ లేవు. అంతేకాకుండా ఈ టీజర్లో మనకు ఎటువంటి టైటన్ అయితే చూపించలేదు. అప్పుడే అంతా అయిపోయింది అనుకోకండి. ఇప్పుడు మనము చాలా విషయాల గురించి మాట్లాడుకోవాలి, ముఖ్యంగా టైటిల్ గురించి. మాన్స్టర్వర్స్లో ప్రతి ఒక్క టైటిల్కి ఒక గట్టి మీనింగ్ అయితే ఉంటుంది. అలాగే ఈ సూపర్ నోవా టైటిల్కి కూడా గట్టి మీనింగ్ అయితే ఉంది. ఈ టైటిల్ మాన్స్టర్వర్స్లో నెక్స్ట్ రాబోతున్న బిగ్ బ్యాడ్ యాష్ విలన్ అయితే హింట్ చేస్తుంది. ముందు మనము సూపర్ నోవా టైటిల్కి అర్థం ఏంటో తెలుసుకుందాం. సూపర్ నోవా అంటే ఒక నక్షత్రం పెద్దగా పేలిపోవడం. ఈ పేలుడు ఒక పెద్ద నక్షత్రం జీవితాంతం చివరిలో జరుగుతుంది. దీనివల్ల కొత్త నక్షత్రాలు గ్రహాలు అయితే పుడతాయి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది మీనింగ్. ఇప్పుడు మాన్స్టర్వర్స్లో సూపర్ నోవా మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. మాన్స్టర్వర్స్లో సూపర్ నోవా అనేది నక్షత్రం పేలిపోవడాన్ని సూచించడం కంటే పెద్ద శక్తివంతమైన విస్ఫోటనం లేదా ప్రమాదం అని అర్థం. అంటే ఏదో పెద్ద భయంకరమైన ఒక టైటన్ స్పేస్ నుండి అయితే రాబోతుంది. మాన్స్టర్వర్స్లో స్పేస్ నుండి వచ్చిన ఒక టైటన్ని ఆల్రెడీ మనము చూసాము, అదే కింగ్ గిడోరా. అలాగే ఈసారి కూడా మనము స్పేస్ నుండి రాబోతున్న ఇంకో చాలా ప్రమాదకరమైన టైటన్ అయితే చూడబోతున్నాం. ఆ టైటన్ ఏంటనే విషయానికి వస్తే అది స్పేస్ గాడ్జిల్లా. ఇందులో నో డౌట్, ఎందుకంటే మన గాడ్జిల్లాకి సరైన పోటీ స్పేస్ గాడ్జిల్లానే. స్పేస్ గాడ్జిల్లా స్పేస్ నుండి ఎర్త్ మీదకి వచ్చి మొత్తాన్ని నాశనం చేసి రూల్ చేయాలని అనుకుంటుంది. ఇంకా దాన్ని ఆపడానికి మన గాడ్జిల్లా కాంగ్ ఫైట్ చేస్తారు. మాన్స్టర్వర్స్లో స్పేస్ గాడ్జిల్లా వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ టైటన్. చెప్పాలంటే ఇది ఒక రాక్షసి అనుకోండి. ఇంతవరకు మాన్స్టర్వర్స్లో ఈ టైటన్ గురించి మనం అసలు వినలేదు. స్పేస్ గాడ్జిల్లా యొక్క అటామిక్ బ్రెత్ చాలా అంటే చాలా పవర్ఫుల్, గాడ్జిల్లా కంటే కూడా చాలా పవర్ఫుల్. అలాగే ఈ సూపర్ నోవా టైటిల్ అతిపెద్ద పేలుడిని అయితే సూచిస్తుంది. అంటే స్పేస్ గాడ్జిల్లా యొక్క అటామిక్ బ్రెత్ని సూపర్ నోవా అని పిలవచ్చని అనుకుంటా. తోహో ఫిల్మ్స్కి మాన్స్టర్వర్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మాన్స్టర్వర్స్లో
టైటాన్స్ యొక్క ఆరిజిన్స్ అనేవి చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి. ఐ థింక్ స్పేస్ గాడ్జిల్లా యొక్క ఆరిజిన్ని ఈ మూవీలో చూస్తాం అనుకుంటాం. మీకు దీన్ని ఆరిజిన్ని సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్పేస్ గాడ్జిల్లా యొక్క సెల్స్తో అయితే పుడుతుంది. గాడ్జిల్లా మోత్రా ఇంకా బయోలాంటితో ఫైట్ చేసినప్పుడు గాడ్జిల్లా యొక్క సెల్స్ అనేవి స్పేస్లోకి అయితే వెళ్ళిపోతాయి. అక్కడ ఆ సెల్స్ బ్లాక్ హోల్, కాస్మిక్ రేడియేషన్ మరియు క్రిస్టల్తో మ్యూటేట్ అయ్యి వాటి నుండి ఒక అతి భయంకరమైన స్పేస్ గాడ్జిల్లా అయితే పుడుతుంది. మీరు ఈ స్పేస్ గాడ్జిల్లాని బాగా గమనిస్తే దాని వీపు పైన క్రిస్టల్స్ అన్నీ కూడా ఉంటాయి. నేను స్పేస్ గాడ్జిల్లా మీద ఒక ఆరిజిన్ వీడియో అయితే చేస్తాను. దాంట్లో మనము అన్ని విషయాలు మాట్లాడుకుందాం. యాక్చువల్లీ చెప్పాలంటే నిన్న రిలీజ్ అయిన గాడ్జిల్లా ఎక్స్కాంగ్ సూపర్నోవాలో అతిపెద్ద డీటెయిల్ వచ్చేసి సూపర్నోవానే. ఇంతకు మించి టీజర్లో డీటెయిల్స్ ఏమీ లేవు. ఈ వీడియోని మరీ ల్యాక్ చేస్తే తెగిపోతుంది. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏ ఆరిజిన్ కావాలో కూడా కామెంట్లో చెప్పండి నాకు. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.